కీర్తనల గ్రంథం 103:2. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారయ్యా అంటే, ఈ మాట అని అర్థమైందిగా మీకు. భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, అసలు ప్రాణంతో ఎలా చెప్తున్నాడంటే దానికి అర్థం తనలో తాను అనుకుంటున్నాడు. అయ్యి అర్థమైందా? ఎప్పుడన్నా మీలో మీకు పర్సనల్గా కూర్చున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అమ్మో దేవుడు చాలా మేలు చేశాడు బాబోయ్, ఈ మేలు మరిచిపోకూడదు బాబోయ్, చాలా మేలు దేవుడు నాకు చేశాడు. ఒకప్పుడు అనారోగ్యంగా ఉన్నప్పుడు స్వస్థపరిచాడు, డబ్బులు లేనప్పుడు డబ్బులు ఇచ్చాడు, పిల్లలకి పెళ్ళిళ్ళు అన్నప్పుడు పెళ్ళిళ్ళు చేశాడు, ఈ మేలు మర్చిపోకూడదు బాబోయ్ అని అనిపించిందా ఎప్పుడన్నా? దేవునికి స్తోత్రం. అస్సలు లేక అల్లాడుతుంటే దేవుడు సహాయం పంపించాడు ఒకప్పుడు. అమ్మో మర్చిపోకూడదు. సహోదరి పరిశుద్ధమని అంటది ఒక్కోసారి. అయ్యా నా సేవకుడు నాకు లేనప్పుడు నాకు ఆహారం పెట్టాడయ్యా, నాకు కూరగాయలు ఇచ్చాడయ్యా అనుకుంటుంది. ఎప్పుడు మాట అది? 7-8 సంవత్సరాల క్రితం ఎప్పుడో మనకెవరో కూరగాయలు తెస్తే అందులో కనని కూరగాయలు పాపం లేక అల్లాడుతున్నారు నా విశ్వాసి, వాళ్ళు కూడా తినలేకని అందులో కొంచెం కూరగాయలు వాళ్ళకి బంగాళదుంపలు అయ్యాయి ఇచ్చి, 4 ఉల్లిపాయలు అయ్యాయి, కొంచెం బియ్యం అయ్యాయి ఇస్తే, ఇప్పటికి కూడా గుర్తొచ్చినప్పుడు ఆ సందర్భాన్ని ఎత్తిపట్టి, అయ్యా నాకు లేనప్పుడు నా సేవకుడు ద్వారా ఇప్పించావు అయ్యా. అదే మరిచిపోకుండా ఉండడం అంటే అదే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయ్యా నాకు ఇదిగో బలహీనత వచ్చి, వ్యాధి వచ్చి, జబ్బు వచ్చి బాధపడుతుంటే, అయ్యా నా సేవకుడి ద్వారా ఇదిగోనైనా ప్రార్థన చేయించి స్వస్థపరిచావయ్యా, వందనాలయ్యా అన్నావు ఎప్పుడన్నా? ఉపవాస ప్రార్థనలో మొన్న ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఏమన్నా వచ్చి కొత్త ఆవిడ ఒక ఆమె, అయ్యా అర్ధరాత్రులు పంటి నొప్పి వస్తుంటే ఏం చేయాలో తెలియక ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఫోన్లో మీరు ప్రార్థన చేయగానే వెంటనే నాకు స్వస్థ వచ్చేసింది, యేసయ్య నన్ను స్వస్థపరిచారు అని చెప్పి ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పింది. విన్నారా మొన్న? ఏ రోజమ్మా? శుక్రవారం రోజు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు దావీదు ఈ మాట అంటున్నాడంటే, దావీదు ఎందుకు అంటున్నాడంటే, ఈ మాట మనిషి స్వభావము ఏదైనా మేలు పొందుకున్నప్పుడు ఈజీగా మర్చిపోద్ది మనిషి స్వభావం. మా అర్థమైందా? ఈజీగా మరిచిపోతాడు మనిషి. దేవుడి దగ్గర మరిచిపోతాడు ఆయన చేసిన ఉపకారాన్ని. ఎప్పుడైతే దేవుడి దగ్గర ఒక మనిషి దేవుడు చేసిన ఉపకారాన్ని మరిచిపోతాడో, మనుషులు చేసిన ఉపకారాన్ని కూడా ఆటోమేటిక్గా మరిచిపోతాడు. దేవునికి స్తోత్రం. గాయమైనప్పుడు అయ్యో నా గాయాన్ని కట్టాడు ఈ సేవకుడు వచ్చి, అయ్యో దురాత్మ పట్టినప్పుడు ఈ దురాత్మ నుంచి విడిపించాడు. దురాత్మ నుంచి విడిపించడానికేమో నీకు నీ సేవకుడు కావాలి, నిన్ను స్వస్థపరచడానికేమో సేవకుడు కావాలి, నీకు అద్భుతం జరగడానికి సేవకుడు కావాలి. కానీ దేవుడు ఏదైనా నీకు బలంగా సహాయం పంపితే నీకు సేవకుడు అక్కర్లా, బయట వాళ్ళు కావాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరి ఇది ఉపకారాన్ని మరిచిపోయే గుణమా, గుర్తుంచుకునే గుణమా అమ్మా? గుర్తుంచుకుంటామేనా? రెండోది, దావీదు గారి జీవితంలో ఆయనకి ఎదురైన సందర్భాలు చూసినప్పుడు దావీదేమో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అంటున్నాడు. ఇంకొకడు ఉన్నాడు బైబిల్లో, వాడేమంటున్నాడంటే, నా ప్రాణమా, ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించము. అంటే శుభ్రంగా తిను, హాయిగా ఏది తింటావో అది తిను, ఏది తాగుతావో అది తాగు. సుఖించు అంటే దానికి అర్థం పాపంలో జీవించు అని అర్థం. ఆ యొక్క లోకాసు వార్త 12:17 చదువుకుందాం. లోకాసు వార్త 12:17. 19 12 12 అమ్మా చదవండి. నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకుందే, సుఖించుము తినుము తాగుము సంతోషించమని ఒకడు అంటున్నాడంట. ప్రాణంతో చాలా సంవత్సరాలకు కావలసిన ఆస్తి ఉందయ్యా మన దగ్గర. బోళ్ళు బంగారం ఉంది, బోళ్ళు పొలం ఉంది, బోళ్ళు స్థలాలు ఉన్నాయి,
బోళ్ళు ఇళ్ళలోనే, కొన్ని వందల ఎకరాల పొలాలోనే ఎప్పుడు కూడా పంట పొలోమని వచ్చేస్తుంది. అందుకే నువ్వేం చేస్తావు? అందుకే పేదలకు సాయం చేద్దాం అని అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు చెప్పండి అమ్మా? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారా మీరు? ఇక్కడ ఉన్నట్టు కనపడుతుందా నాకు ఎందుకో? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగా ఉంది. బాడీ ఎక్కడ ఉంది, మనసు ఎక్కడో ఎటో వెళ్ళిపోయింది. మనసు వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏమంటున్నాడు అంటే ఆడు మనసులో అనుకుంటున్నాడు, తినుము. ఈ రోజుల్లో ఎక్కడికక్కడ హోటళ్ళు ఎక్కువైపోయినాయి, రెస్టారెంట్లు ఎక్కువైపోయినాయి. ఎందుకు? శుభ్రంగా తిండి అలవాటు అయిపోయింది బాగా జనాలకి. ఏదో అప్పుడప్పుడు పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి తింటే అది కాదు, డైలీ తినే బ్యాచ్ అయిపోయారు కొంతమంది. ఎక్కువగా నువ్వు నాన్ స్టాప్గా ఆపకుండా డైలీ మాంసం తినటం వలన కూడా కిడ్నీలు పాడైపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. రుచిగా ఉంది కదా అని తినేస్తాను. మాంసం అరగడానికి చాలా టైం పడుతుందంట. కూరగాయలు అయితే ఒక రోజులో అరిగిపోతాయి. మాంసం ఇంచుమించుగా 2 రోజులు అలా పడుతుందంట అరగడానికి శరీరం. అయ్యా 2 రోజులు పడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక తిన్నా ప్రయాణం కదండి అయ్యగారు, ఆపుకోలేకపోతున్నామండి, ఏదో ఇక తెచ్చుకుని తినేస్తున్నామంటే దేవుడు ఇచ్చిన ఆరోగ్యం కాపాడుకోవటం కూడా నీ చేతిలోనే ఉంది. ఆమేన్. దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుని స్తోత్రం. అందుకే అందరూ డాక్టర్లు అందరూ అనేది ఏంటంటే ఎక్కువ కూరగాయల ఆరోగ్యానికి మంచిది, ఆకుకూరల ఆరోగ్యానికి మంచిది. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంటే అంతవరకు తిను 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 తిను, తాగు 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 తాగు, ఎంత తాగుతావో తాగు తాగు, ఫుల్గా తాగు, పర్లేదు ఫుల్గా తాగు నా ప్రాణమా, పర్లా మనకేం పర్లా, మన బోర్డు ఉంది అనమాల, మనకు బోర్డు సంపాదించింది ఉంది, అదంతా ఎవరు తింటారు? ఎన్న కాడక తిను, తాగిన కాడక తాగు. మూడోది ఏమన్నాడు? సుఖించుము, అంటే పాపంలో జీవించు అంటున్నాడు. నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవించు అంటున్నాడు. అందుకే దగ్గర దగ్గర ఒక 20-25 సంవత్సరాల క్రితమే స్టీవెన్ అన్నయ్య అసలు అద్భుతమైన పాట కట్టాడు. ఆయన స్టీవెన్సన్ గారు, మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలయవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా సంపాదన. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. ఇప్పుడేమో ఈ కాలంలో లైట్లు వచ్చేసింది, ఏ టైం అయినా స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. కానీ పూర్వకాలం దీపం వెలిగినప్పుడే ఇవన్నీ సెట్ చేసుకోవాలి. తర్వాత అందులో ఆయిల్ అయిపోతే, దీపం లేకపోతే నీకు ఎక్కడేముందో కనబడదు. అందుకే ప్రాణం ఉండగానే నువ్వు ప్రభువుని నమ్ముకోవాలి. కోటీశ్వరుడైనా సరే, ఆ యొక్క అష్టైశ్వర్యాలతో ఉన్నవాడైనా సరే తీర్చుకొని పోలేడు పూచిక పుల్ల కూడా. దేవునికి స్తోత్రం. ఈ గ్రహింపు ఈ ధనవంతుడికి లేదు వీడికి. అందుకే ఏమన్నాడంటే, ఓ నా ప్రాణమా తినుమో తాగుమో సుఖించుమో. ఒకవేళ మనం కోట్లు 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 ఆస్తులు కూడబెట్టేసి ఎవరికి ఇస్తాం? ఒకవేళ సంపాదించి, నేను సంపాదించినా మీరు సంపాదించినా, ఎవరు సంపాదించినా ఎవరికి ఇస్తారు? ఎవరి పిల్లలకి ఇస్తారు? పక్కవాళ్ళ పిల్లలకా? అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకా? ఒడిమే వెళ్ళే పిల్లలకా? మన పిల్లలకి మనం ఇస్తాం. కానీ మన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లలు అయితే ఆ ఇంకా 3-4 తరాలు అలాగా ఆస్తిని ఇంకా వృద్ధి చేసుకుంటే వెళ్ళిపోతారు ఎదురికి. ఒకవేళ వాళ్ళు దేవుని యందు భయభక్తులు లేని వాళ్ళు, లోకానుసారమైన వ్యక్తులు అయితే వాళ్ళ తరంలోనే అవజేసే అవకాశాలు. ఆస్తే ఉంది, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోద్ది. అర్థమవుతుందని చెప్తుంది. అందుకే నీ పిల్లలకి నువ్వేమి నేర్పించాలంటే చిన్నప్పటి నుంచి కూడా భక్తి నేర్పించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలను బట్టి ఏం చెప్పాలంటే, పిల్లల తల్లిదండ్రులు భయభక్తిలో కలిగిన వాళ్ళు అయితేనే కదా పిల్లలు ఎక్కడ ఉండేది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? దగ్గర 4 పిల్లలు ఉన్నారు. ఈ 4 తల్లిదండ్రులు మీరేమో నేర్పించాలంటే చిన్నప్పటి నుంచి 4 అంటే 5 పిల్లలు ఉన్నారు. ఇక్కడ కూడా ఉన్నారు. ఇంకా 6 ఎంతమంది అమ్మ? ఎన్ని కుటుంబాలు?
ఇటు పిల్లలు ఉన్నారు, అటు పిల్లలు ఉన్నారు, అందరూ దేవునికి స్తోత్రం. చిన్నప్పటి నుంచి కూడా నువ్వు దేవుని యందు భయభక్తులు నేర్పించాలి, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఎదగడం నేర్పించాలి, దేవునికి స్తోత్రం. వాళ్ళు నడవవలసిన మార్గాన్ని వాడికి చిన్నప్పుడే, నాకేదో నాలుగే వాళ్ళు కొంచెం మందబారుతుంది ఏంటో, బాలుడు నడవలసిన మార్గాన్ని చిన్నప్పుడే వాడికి నేర్పించు. వాడు పెద్దవారు అయినప్పుడు త్రోవ తొలగిపోవడం అని, పెద్దవాడు అంటే దానికి అర్థం పుట్టినట్లో ముసలివాడు అని ఉంది, దేవునికి స్తోత్రం. ఇప్పటి నుంచి దేవుని సన్నిధిలో నీ పిల్లలకి నువ్వు భయం నేర్పలేదనుకోండి, దేవుని సన్నిధిలో ఉంటే భయం అదే వస్తాయి. మీరు చెప్పరు ఇక్కడ, దేవుడు చెప్తాడా. తల్లి అంటే ఏంటో, తండ్రి అంటే ఏంటో, గురువు అంటే ఏంటో అందరికీ అన్నీ నేర్పిస్తాడు దేవుడు, దేవునికి స్తోత్రం. అని గాలి వదిలేసావు అనుకో, నీ పిల్లల్ని రేపొద్దున వాళ్ళు నిన్ను కొడతారా. దేవుని సన్నిధిలో ఉన్నవాడు కొట్టడు. ఎందుకు కొట్టడు? వాడికి తండ్రి విలువేంటో అర్థమైంది, తల్లి విలువేంటో అర్థమైంది, సమాజంలో ఆ రక్త సంబంధులతో ఎలా ఉండాలో అర్థమైంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటే, మన ఈ మధ్యన ఒక కోటేశ్వరుడు చనిపోతే ఎక్కడో వేరే దేశంలో ఎక్కడో ఆయనతో పాటుగా కారు కూడా సమాధి చేస్తున్నారంట, కొన్ని కోట్ల రూపాయల కారు భూమిలో తవ్వేసి. అప్పుడు తెలివైన వాడు ఒకడు అన్నాడంట, ఒరే బాబు అసలు మీకు బుర్ర పనిచేస్తుందా, కారు సమాధి చేస్తే ఉపయోగం ఏముంది, ఆ కారు అమ్మేసేసి ఎవరికైనా దాన ధర్మాలో ఆయన పేరు మీద చేయండి అని చెప్పారంట. ఇక ఏది చేసినా సరే చనిపోయిన వాళ్ళకి ఏమీ తెలియదు. అందుకే నువ్వేం చేయాలంటే, తినటము, తాగటము, సుఖించడం ఇదే కాకోకుండా నువ్వు దేవుని మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్నాం కానీ దేవునికి స్తోత్రం. రెండోది, దేవుని యందు భయభక్తులు కలిగి పిల్లల్ని మనం దేవునితో పెంచాలి, దేవునికి స్తోత్రం. దేవునిలో ఎదిగిన వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకి మంచి జ్ఞానం అబ్బిద్ది వాళ్ళకి, దేవునికి స్తోత్రం. పిల్లకాయలకి దేవుని ఎదిగిన పిల్లకాయలకి బుర్ర స్వీట్గా ఉంటుంది. మీరు ఆలోచించండి, బయట ఉన్న ప్రజల కంటే చర్చికి వెళ్ళే వాళ్ళు చాలా షార్ప్గా ఉంటున్నారని సైంటిస్టులు చెప్తున్నారు ఈ మధ్యన. అలా పరిశోధనలు చేస్తే చర్చికి వెళ్ళే వాళ్ళు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ మానసిక సామర్థ్యం చాలా ఎక్కువ ఉంటుందంట వాళ్ళకి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాల్లో ఏం చేశాడు దావీదుకి దేవుడు. అమ్మా, పెంట కుప్పల మీద నుంచి గొర్రెలు కాసుకుని కానించి దేవుడు సింహాసనం మీదకి హెచ్చించాడు, రాజుగా చేశాడు, దేవునికి స్తోత్రం. నేను ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడిని, ఒకప్పుడు పొలాలమ్మడి తిరిగేవాడిని, ఒకప్పుడు ఇదిగో ఒంటరిగా నేను ఒక్కనే బిక్కిమంటా ఉండేవాడిని. అలాంటిది ఈ రోజున ఒక మహారాజుగా దేవుడు నన్ను ఈ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అనేక మంది, లక్షల మంది ప్రజలను ఏలే పంపించాడు దేవుడు అని ఒక ఆలోచించి ఒక క్షణం ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకూడదు బాబోయ్ అని అనిపించింది, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ధనవంతుడైతే వాడేమంటున్నాడంటే, తినుము, తాగుము, సుఖించుము. అప్పుడు దేవుడు ఏమన్నాడంట, ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. ఎర్రోడా అన్నాడు ధనవంతుడితో దేవుడు అన్నమాట. ఏమన్నాడమ్మా, ఎర్రోడా ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారా, నీ ఆస్తి ఏమైద్దిరా నువ్వు కూడబెట్టింది అన్నాడు దేవుడు, దేవునికి స్తోత్రం. ఎవరితో అంటున్నాడు దేవుడు? ఈ లోకంలో కేవలం ఈ లోకం కోసం బ్రతికే వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎర్రివాడా అంటున్నాడు. ఈ లోకంలో కేవలం ఏదో తిన్నాము, పడుకున్నాం, తెల్లారిపోయింది, ఏదో కాలం గడుపుతున్నాం, ఇలా అయిపోతుంది అనుకునే వాళ్ళతో దేవుడు అంటున్న మాట, ఎర్రివాడా, ఎర్రిదానా, ఈ రాత్రి నీ ప్రాణం తీసేస్తే నీ ఆస్తి అంతా ఏమైపోద్ది అంటున్నాడు దేవుడు, దేవునికి స్తోత్రం. కొందరేమో దావీదుని బట్టి చూస్తే దేవుని కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, కొందరేమో లోకం కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదుకి మళ్ళీ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనేది మరో మాట చెప్తాను, చెప్పనా వద్దా? ముగించేనా? చెప్తురు కదా, దేవునికి స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన చదవండి. 1 సమూయేలు 25వ అధ్యాయం 10వ వచనం. 1 సమూయేలు
25వ అధ్యాయం 10వ వచనం చదవండి. త్వరగా చదవాలి. 10వ వచనం అమ్మా. నాబాలు దావీదు నాబాలు అనే ఒక ధనవంతుడి దగ్గరికి దావీదు యొక్క సేవకులను పంపించాడంట. దావీదు దగ్గర పనున్న వాళ్ళు. అర్థమైందా? ఇంకా క్లియర్గా చెప్తాం, మీకు అర్థమవుతుంది. ఎప్పుడన్నా నేను ఎవరినన్నా మనవాళ్ళు ఎవరినన్నా అయ్యా పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఏమైనా తీసుకెళ్ళి అని పంపించాను అనుకోండి, ఎవడాడు ఏ పోస్టులాడు అట్లాంటి వాళ్ళని పోలు మంది చూశాను. నా వస్తువులు వాడికి ఎందుకు ఇస్తాను అన్నాడు. ఎలా ఉంటుంది? ఏమన్నాడంటే ఈ నాబాలు ఎవరయ్య అంటే ధనవంతుడు. 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి ఇతనికి. దేవునికి స్తోత్రం. 4000 ఆ యొక్క గొర్రె మేకలు ఉన్నాయి ఇతనికి. పూర్వకాలంలో ఈ కాలంలో బంగారము, ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఈ ఆస్తి. పూర్వకాలంలో గొర్రెలు, గొడ్లు, ఎడ్లు బళ్ళు అవి ఆస్తి. దేవునికి స్తోత్రం. అవన్నీ ఉంటే ఇశ్రాయేల్ దేశంలో వాళ్ళు గొర్రె బొచ్చు కత్తిరించుకునే పండుగ ఉంటుంది వాళ్ళకి. మనకు కొన్ని పండుగలు ఉన్నాయి, వాళ్ళ పండుగలు వాళ్ళకి కొన్ని గొర్రె బొచ్చు కత్తిరించే పండుగ ఉంటుంది. ఆ పండుగప్పుడు వాళ్ళు అందరిని పిలిచి విందు చేసి చాలా మాంసం అవన్నీ విందు చేసుకుంటారు. ఓ ఫంక్షన్ చేసుకుంటారు. వాళ్ళు ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు దావీదు కొంతమందిని మనుషులు పంపించయ్యా, మీ ఊర్లో ఉన్న మీ గొర్రెల కాపర్లు, మీ గొర్రెలు, మీ మేకలు మా ఊరు వచ్చినప్పుడు ఏటికి కూడా ఏ హాని మేము చేయలేదు, మా ఊర్లో వేసుకొని ఇచ్చి మీ కాపర్లు అడగని చెప్తారు ఆ విషయం. మరి మేము మీకు ఒకప్పుడు ఎంత మేలు చేసాం కదా, తిరిగి మాకు ఏదన్నా ఆహారం పెట్టయ్యా, మంచి శుభదినాన ఇదిగో పంపించాను, ఏదన్నా ఆహారంగానే ఏదన్నా మాకు ఇల్లి అన్నప్పుడు ఈడు ఏమన్నాడండి, నాబాలు అనే పేరుకి దానికి అర్థం ఏంటంటే మొరటోడు అని అర్థం. ఏ బాలు అండి? నాబాలు అంటే మొరటోడు అని అర్థం. వీడేం చేస్తాడంటే ఏమన్నాడంటే అక్కడ యెషయా ఎవడో, దావీదు ఎవడో, యెషయా కుమారుడు ఎవడో, దావీదు ఎవడో. ఇంకా క్లియర్గా చెప్తా, మీకు అర్థమయ్యేటట్టు ఒక్క ముక్క చెప్పి ముగిచ్చేస్తాను. ఇప్పుడు అడిక్కిన వాడు మీ ఇంటికి వచ్చాడు అనుకోని, అడిక్కిన వాళ్ళతో పోల్చకూడదు, వాళ్ళని క్షమించండి ప్రభు క్షమించండి కాక. పోనీ ఏదైనా దాన ధర్మానికి వచ్చారనుకున్నాం, మా అత్తమాన మా ఇల్లే కనపడదు తెలకే, ఎవరిని చెప్తున్నారో ఏంటి అర్థం కావట్లేదు. అడిగిన వాళ్ళందరూ మా ఇంటికి వచ్చేస్తారు పని కట్టుకుని, ఎవరు పంపిస్తున్నారో అర్థం కావట్లేదు. డబ్బులు ఏమైనా వాడుకునే అనుకుంటున్నారు, కట్టలు ఏమైనా కాపుని అనుకుంటున్నారా అన్నం అనుకో. ఎలా ఉంటుంది వాళ్ళకి? ఉంటే పెట్టు, లేకపోతే లేదమ్మా వెళ్ళిపోండి అని చెప్పాలి. అత్తమానం ఆయిలే దొరికింది వీళ్ళకి. అత్తమానం అయ్యగారు బాబు గారు, అయ్యగారు బాబు గారు, మేమేం చేస్తాం, మేము డబ్బులు కట్టలు కాటుని చెట్లు కాటునియా అన్నాం అనుకో, వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి అమ్మ ఎలా ఉంటుంది? ఏ చెయ్యి బాగుందిగా, కాలు బాగుందిగా, వెళ్ళి ఏం చేసుకోవచ్చుగా అనకూడదు. నువ్వు దేవుని స్తోత్రం. నువ్వు చేయగలిగితే చెయ్యి, లేకపోతే మాని. ఎంతవరకే చెయ్యి బాగుంది, ముక్కు బాగుంది, మూతి బాగుంది, ఏది బాగుందో చెప్పించుకోవడానికి రావట్లేదు. నువ్వేదో త్వరవ పరం ఇస్తే అర్థమైనా భేదాలను కనికరించే వాళ్ళు కూడా దేవుని కనికరించాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా మేము ఒకప్పుడు మీకు ఎంత మేలు చేసాం, మాకు ఏదన్నా ఆహారం పెట్టండి అంటే ఏమన్నాడంటే, యెషయా ఎవడో దావీదు ఎవడో నాకు తెలియదు అన్నాడు. సైడ్కి మీరు చూసుంటారు, సినిమాలో చూసుంటారు, ఈ కత్తులు దట్లన్నీ కట్టుకోండి, కత్తులు తగిలించుకోండి, అందరినీ తెల్లవారేసరికల్లా నాబాలు ఉండకూడదు, వాడు సామ్రాజ్యం ఉండకూడదు, మొత్తం లేపేద్దామని బయలుదేరుతారు వీళ్ళందరూ. చాలా బాధ వేసేసింది ఆ మాటకి. ఎలా ఎంత మేలు పొందికి నా దగ్గర నేను ఎవడో తెలియదు అంటున్నావా అని మొత్తం బాధేసి బయలుదేరిపోతుంటే, నాబాలు భార్య అబీగయీలు, ఆమె గురించి ఏమని రాయబడిందంటే, ఇంటికి వెళ్ళా చదవండి, ఇక్కడ సమయం లేదు, ఇప్పుడు చెప్తాను 2 ముక్కలు. సుబుద్ధి కలిగిన వ్యక్తి అంట ఆమె భార్య. భర్త ఏమో మొరటోడు, భార్య మాత్రం సుబుద్ధి కలిగిందంట, రూపవశి అంట, అంటే అందగత్తి కూడా. బుద్ధి మంచిదే, అందం కూడా ఉంది. కొంతమందికి అందం ఉంటే గుణం ఉండదు. అందం ఏమో కొంతమందికి అందం ఉండదు, కానీ గుణం కుక్కతోకలాగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చూడలేదు గతంలో, మీరు చూడలేదు మన సంఘంలో. అందం ఉంది కానీ గుణం చూస్తే కుక్కతోకలాగా ఉంటుంది అనమాట. కానీ ఈమెకి అందము ఉంది, గుణము ఉంది. వెంటనే ఆమె ఆహారము అవన్నీ కూడా సిద్ధపరుచుకుని అడవులో వస్తున్న దావీదు సైన్యానికి ఎదురెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఎదురెళ్ళిపోయి వెంటనే కాలమే పడిపోయింది. అయ్యా ఇంటి గడ్డి తినాడు, అలా మాట్లాడాడు, నా భర్త క్షమించండి బాబు, ఏం చేయొద్దయ్యా, చూడండి ఎంత ప్రాణం. అలా మాట్లాడి క్షమాపణ అడిగితే దావీదు ఒక క్షణం ఆలోచించి కోపాన్ని తగ్గించుకుని, దేవుడే ఆపాడు నిన్ను, లేకపోతే తెల్లవారుసరికల్లా
ఉండకపోతే క్షమించి వదిలేస్తాడు దావీదు. 10 దినాల తర్వాత దేవుడే నాబాలుని మొత్తేశాడంట. దేవుని స్తోత్రం. ఎందుకు మొత్తేశాడు? 10 దినాల తర్వాత నాబాలు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అమ్మా ఏనంటే వాక్యం జాగ్రత్తగా వినండి. భయంతో అంటే దేవుడు భయంతో చనిపోవటం కాదు, కానీ దేవుడే మొత్తాడు అతను. ఎందుకంటే అభిషిక్తుడైన దావీదుని బాధ పెట్టాడు. అభిషిక్తుడైన దావీదు హృదయాన్ని గాయపరిచాడు. దేవుని స్తోత్రం. ఒక మహారాజుగా ఉండవలసిన వాడు ఆ సమయంలో ప్రస్తుతం అడవులో బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఇంకా సింహాసనం ఎక్కలేదు, కానీ చాలా బాధపరిచాడు. ఇలాంటి అన్నీ కూడా దావీదుకి మైండ్లో తిరుగుతా ఉన్నాయి ఖాళీగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్రం. నేను చెప్పిన వాక్యం ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కాకపోయినా ఏదో సమయంలో అయ్యగారు ఎవరో చెప్పారేంటి ఈ మాట? ఎవరు చెప్పారు? ఓ అయ్యగారు చెప్పారు. అవునా అమ్మ? అయ్యగారు మొన్న ఈ మాట చెప్పారు కదా నాన్న. అయ్యగారు మొన్న ఈ మాట చెప్పారు అన్నారా? ఎప్పుడన్నా మీ పిల్లలు అన్నారా? దేవుని స్తోత్రం. మొత్తానికి ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచించుకున్నాడు, ఈ నాబాలుగాడిలాగా నేను ఉండకూడదు అనుకున్నాడేమో దావీదు పాపం. అందుకని ఆయన అనుకున్నాడు, ప్రభా నా ప్రాణమా, ఇదిగో నా దేవుడు నాకు చేసిన ఉపకారాల్లో ఇదిగో దేనిని మరవద్దు, మరిచిపోయి నువ్వు నేరస్తుడిగా అవ్వద్దు. ఎల్లప్పుడూ నాయన ప్రభా నేను నీకు ఇదిగోనైనా కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నేను ఉండాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు దావీదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ నాయన ప్రభా నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండాలయ్యా. ఎప్పుడన్నా అన్నావా, ప్రభా ఏం చేసావయ్యా నాకు, నీ దగ్గరికి వచ్చాక ఏం చేసావు అన్నావా? ఏమీ చేయలేదా? దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నావు చర్చిలో, లేకపోతే ఎక్కడ కూర్చుందో? బయట కాదు, బయట కూర్చున్నా ఏం కాదు, అక్కడ కూడా బాగానే ఉంటుంది. అటుకో అట కూడా అనకూడదు. హాస్పిటల్లో ఎందరో ఈరోజు నల్లాడిపోతున్నారు వ్యాధులకి. కాలు కదపలేక, చెయ్యి కదపలేక, ఆ యొక్క ఏమంటారు రకరకాలుగా. ఒక ఆమె పొద్దున వచ్చి అయ్యా ప్రార్థన చేయండి, మా నాన్నగారికి షుగర్ వ్యాధి వచ్చి కాలు తీసేశారండి, ప్రార్థన చేయండి అంటుంది. ఒక ఆమె వచ్చి ప్రార్థన చేసి పంపించి ఎవరో ఒక ఆమె మన చర్చ ఎత్తుకుంటే ఇక్కడికి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ రోజుని ఎందరో హాస్పిటల్లో అల్లాడుతుంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రభా నాకు నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా అన్నావు ఎప్పుడన్నా? ప్రభా కనీసం పచ్చలో ఏదో ఒకటి వేసుకుని నేను తింటున్నానయ్యా నీకు వందనాలయ్యా అన్నావా? పచ్చడి తింటే ఏముంది, అందరూ తినేదే మటన్లు చికెన్లు. పచ్చడి తినే అంత బాధ ఎవరికి? వారానికి ఒకసారి కూడా మటన్ తింటలేదా, చికెన్ తింటలేదా అమ్మా? ఇక ఇంకో సీక్రెట్ చెప్పి ముగిచ్చేస్తున్నా, గుర్తుంచుకోండి. ఒకటికి పంచదార బ్యాటరీలు ఉంటాయి చాలా వరకు, కానీ గుప్పుడు పంచదార తినే చచ్చిపోతాడు. డాక్టర్ మరీ చెప్తాడు, రే గుప్పుడు పంచదార తిన్నావా నువ్వు అంతే నీ పని ఇంకా అవుట్ అంటాడు. బియ్యం బ్యాటరీలు ఉంటాయి, ఏమంటారు బియ్యం ఆడిచ్చే మిల్లులు, రైస్ మిల్లులు, కట్ల రైస్ అమ్ముతాడు. నువ్వు రైస్ మాత్రం బాబు, నువ్వు మాత్రం అసలు రైస్ అనేది తినకూడదు, తిన్నావా షుగర్ పెరిగిపోతా అంటాడు. సప్పటి చపాతీలు. ఒక ఆయన కోటీశ్వరుడు కానిస్టేబుల్ గారు ఒక ఆయన ఉండేవాడు. ఇంటికి వెళ్తే మంత్రి చపాతీలు తీసుకురా అనేవాడు. అలా ఉంది మంత్రి అని పిలిచేవాడు ఆ భాషలో. ఏం కాబో సప్పటి చపాతీలు వేసుకొచ్చేది తినుకుంటా. చాలా ఆస్తిపరుడు ఆయన అనేవాడు. మంత్రి తన తమ్ముడు రాజు కూడా వచ్చాడు, తమ్ముడు కూడా చపాతీలు తీసుకురాను. అన్నయ్య గారు ఎలా తింటున్నారండి ఈ చపాతీలు, అసలు ఎలా ఉన్నాయి, ఎలా తింటున్నారండి బాబు అంటే మేము అప్పు కోసం వెళ్ళేవాళ్ళు. మనకి అప్పులు ఇచ్చేవాడు ఆయన వడ్డీని. అప్పు కోసం వెళ్తే ఎలా తిన్నారండి బాబు అసలు ఎంత సప్పగా ఉందంటే, ఏం చేస్తాం తమ్ముడు రైస్ తినొద్దు అన్నాడు డాక్టర్. కోటీశ్వరుడు రైస్ తింటే చచ్చిపోతాం అన్నాడు. దేవుని స్తోత్రం. చపాతీలు సప్పటి చపాతీలు తింటా ఉండవు. నువ్వు పచ్చడి తింటున్నావు, అన్నం తింటున్నావు, చికెన్ తింటున్నావు, ఏది కావాలంటే అది తింటున్నావు. పచ్చి లేదు కదా నీకు. ఇప్పుడు కోటీశ్వరుడు కోట్ల ఆస్తి ఉన్నవాడు వాడు గొప్పడా నువ్వు గొప్పదానువా? అయ్యా అర్థమవుతుందా? నాకు లేదో 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 అని ఎడుతున్నది. ఆడికి లేదు, అసలు లేదు, అసలైంది నీకు ఉంది. ఏముంది? ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. ఆరోగ్యమే మహాభాగ్యం. దేవునికి స్తోత్రం. అందుకే ఏం చేయాలంటే ప్రభా నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన అన్నావా? ఎప్పుడన్నా అన్నావా? ప్రభా నీ కృపను బట్టి కాలు కదుపుతున్నానయ్యా, చెయ్యి కదుపుతున్నానయ్యా, మెడ కదుపుతున్నానయ్యా అన్నావా? ఆ మధ్యలో ఒకసారి ఇది వరకు ఒకసారి నిద్రలో మెడబట్టేసింది. అది 4 రోజుల దాకా బాగాలేదు. అది అబ్బా ఎంత నొప్పి వచ్చేసేదో. ఒక ఆయన కన్నాపురాన మంగళ షాప్లోకి వెళ్ళి మెడ తిప్పరా అన్నాడంట. మెడ తిప్పమంటే ఆవిడ ఇలా తిప్పేసరికి ఇలా ఉండిపోయిందంట. ఇంకా ఇలా ఉండిపోయిందండి నిజం. ఉండిపోతే చాలా మంది ఊరి బాబు ఇదేంటి అని చాలా డాక్టర్ల దగ్గరికి వెళ్తే నేను ఎవడైతే మెడ తిప్పాడు ఆడి దగ్గరికి వెళ్ళమన్నాను. మళ్ళీ వచ్చి మళ్ళీ ఇటు తిప్పనంటే ఇటు తిప్పినా సరే తిరగట్లేదండి. తెలియక తింగరతనంగా పిచ్చి పనులు చేశారనుకోండి చాలా జాగ్రత్త.
మెడలో ఎలాగడు తిరుగుతుంది కదా అని చెప్పి ఓకే ఎలా తిప్పేస్తున్నారు అనుకోండి, నరాలు ఒక్కోసారి పడుతుంటాయి. నరాలు తెలీదు, నరాలు ఉత్తినే పట్టేస్తుంటాయి. దేవుడు నిన్ను స్ట్రైట్గా చూసే కృప ఇచ్చాడు. నువ్వు స్ట్రైట్ తిన్నగా చూడు, తిన్నగా చూసే కృప ఇచ్చాడు. వంకరగా చూసే కృప ఇవ్వాల దేవుడు. ఈ కన్నిటు ఇచ్చాడు అలాగా. మరి ఎన్ని వేళ్ళు పొందికి ఏం చేశాడు దేవుడు అంటావేంటి? నాకు అర్థం కావట్లే. అయ్యా అవునా, దేవుడు చేయలేదా? కాలు కదుపుతున్నావు అంటే ఆయన కృప, చెయ్యి కదుపుతున్నావు అంటే ఆయన కృప, పాట పాడుతున్నావు అంటే ఆయన కృప. అయ్యా అవునా కాదా? దేవునికి స్తోత్రం. అనుకునేవాడిని ప్రభా ఒకప్పుడు డొక్కు బండి వేసుకు తిరిగే ఉన్నయ్యా, ఈ రోజు నీకు 1,40,000 బండి ఇచ్చావయ్యా, నీకు వందనాలయ్య. దీంతో ఇదిగో బంగారం తిరిగినట్టు తిరుగుతున్నావు, ఎటుబడితే తెగ తిరిగేస్తున్నాం ప్రభావ పరిచర్య కోసం. పెద్ద పెద్ద ₹1,00,000 కార్లు వేసుకొచ్చే వాళ్ళు మెల్లుగా వస్తున్నారు, రోడ్లు అమ్మటే కోతులు అక్కడెక్కడ ఉంటాను. నేను మాత్రం జమ్మని సైడ్ అమ్మటే వచ్చేస్తున్నాను. కారులో కూడా దేవుడు మనల్ని తిప్పాడా లేదా? మా అసరేపేట కారులో ప్రార్థనకు వచ్చిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. అప్పుడు అసరేపేట వచ్చారు, అప్పుడు కారులో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అన్ని దేవుడు ఇచ్చాడు. ఎవ్రీథింగ్ బై జీసస్. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పింది? నాకు లేదు నాకు లేదు నాకు లేదు అని బాధపడక్కర్లా. వాళ్ళకి లేదు, అసలు ఎవరికి లేదు, ఎవరికి లేదమ్మా. కొంచెం బీపీ ఉంటే కొంచెం కారం ఎక్కువ తిన్నావా బుర్ర టెపేయమంటుంది అంట డాక్టర్. కారం తినకూడదు. షుగర్ ఎక్కువ ఉందనుకో, కొంచెం పంచదార ఎక్కువ తాగావా ఇంకంతే, చాలా తేడా వచ్చేది. నీకు దేవుడు అన్నీ తినే యోగం ఇచ్చాడు యేసయ్య. ఇది కేవలం ఆయన ఇచ్చిన కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నువ్వేం చేయాలంటే దేవుడు నీ జీవితంలో చేసిన ఉపకారాలు మరిచిపోకూడదు. ప్రభా నేను లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తురాలుగా ఉన్నప్పుడు, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిచావయ్యా, నన్ను లేవనెత్తావు ప్రభా, నీ సన్నిధికి తీసుకొచ్చావు నాయన, ప్రభా నీకు వందనాలయ్యా అని అనుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రభా నేను అప్పులతో అల్లాడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, వ్యాధులు చెందుతున్నప్పుడు నా అప్పులన్నీ తీర్చావు నాయన, నీకు వందనాలు ప్రభా అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రభా నీవు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీవు ఇచ్చిన వస్త్రాలను బట్టి, నీవు ఇచ్చిన నీడను బట్టి, సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా అని అనుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక్కోసారి ఉరుములు వర్షాలు పడుతున్నప్పుడు నేను అనిపిస్తుంటుంది, బాబాయ్ గుడారాల వాళ్ళు ఎలాగున్నారు పాపం, ప్రభా గుడారాల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకొని అయినా, ప్రభా ఇల్లు లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకుని అయినా అని అంటుంటాను. దేవునికి స్తోత్రం. ఇదే దేవుడు చేసిన ఉపకారాల్లో దేనిని మరిచిపోకుండా ఉండడం అంటే ఇదే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కొంతమంది మన సంఘంలో చర్చిలో అయ్యా ఇదిగోనైనా ఒకప్పుడు ఇదిగో చాలా ఇబ్బందులు పడ్డావు నాయన, ఒకప్పుడు కరువుతో అల్లాడిపోయి నాయన, వస్త్రాలు లేవయ్యా, తినడానికి ఆహారం లేదయ్యా, చాలా బాధలు పడ్డావు, ఈ రోజు నీ సన్నిధిలోకి వచ్చాక ఇదిగోనైనా నీ సన్నిధిలో మాకు అన్నీ ఇచ్చావు నాయన అని దేవుని స్తుతిస్తుంటాం. అది కృతజ్ఞత భావం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అలాగే నీవు ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరిచిపోకుండా ఉంటే దేవుడు నిన్ను ఇంకా 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 దీవిస్తాడు. నీ స్థితిగతులు ఇంకా మారుస్తాడు. నీ పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. అలా కాకుండా ఒకవేళ దేవుడిచ్చేది తినుకుంటానే, దేవుడిచ్చేదంతా దాచుకుంటానే, నాకేం చేశాడు దేవుడు, నాకేం చేయలేదు, నాకేం ఇవ్వలేదు అన్నావు అనుకో, ఎలా ఉంటుందో కూడా అది కూడా ఒక పాయింట్ చెప్పి నేను ముగిచ్చేస్తాను. చెప్పనా వద్దా? ఒకడు అడవుకెళ్ళి కట్లు కొట్టుకుని పొలాలన్నీ కూడా పెద్ద పెద్ద మోపులు కట్టుకుని వస్తా మోపులన్నీ అమ్మేసి వస్తా కోడి మాంసం కూర తెచ్చుకుని, మాంసం కూర ఇంటి దగ్గర కూర ఉండించుకుని, దేవుని పెట్టే కూర ఉండించుకుని, ఆ కూర అన్నంలో వేసుకుని దగ్గర పెట్టుకుని దగ్గరలో పెట్టుకుని అన్నాడు, ప్రభా ఈ కూర మాత్రం నువ్వు ఇవ్వలేదయ్యా, నేను కష్టపడి పొలాలు కొట్టుకుని అడవికెళ్ళి పొలాలన్నీ బట్టలు కొట్టుకుని నానా చాకరీ చేసి నానా తిప్పలు పడి చెమట గార్చి పొలాలు కట్లు కొట్టుకుని తెచ్చుకుని అమ్ముకుని వస్తా ఈ మాంసం తెచ్చుకున్నాను, నువ్వు మాత్రం ఇవ్వలేదయ్యా. ఆయనకి ఎంత బాధ వచ్చేసింది చూడండి దేవుడి మీద. ఇదేం ప్రార్థన చేస్తున్నాడు అన్న అన్నం పళ్ళు పెట్టుకుని, ఈలో కుక్క వచ్చి మన కుక్కలాంటి కుక్క ఒకటి 4 అందులో పెట్టేసి ఆవురవని తినేసిందంట. కుక్క తిన్నా అన్నం తింటాడు మళ్ళీ. ఇది కృతజ్ఞత ప్రార్థన కాదు, ఇది ఇంత పొడుగు 4 పెట్టిందండి అన్నంలో, ఆ ముక్కలన్నీ నాకు వేసిందండి తినుకుంటా. ఇలా అన్నంటే 4 తెను మొక్కలు వచ్చేస్తే మీరు గమనించండి. మన ఇంటికాడ పెంపుడు కుక్కలు గమనించండి. మన మాంసం కూర ఉన్న రోజు చూడాలి దాన్ని. అన్నం తిన్నాం అనుకో, నీ మూతి వెంక మళ్ళీ చేయాలి మళ్ళీ అన్నం పళ్ళు వెంక. ఎందుకు చూద్దాడు కూడా దాని భాషలో దానికి అర్థం, రే మొక్కే పిసిని కొట్టోడా, ఒకటి ఏదో ఒకటి నాకు కూడా రా పిసిని కొట్టోడా, ఓ ముద్ద అన్నమైన బెటరా బాబు అని దానికి అర్థం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఉంటే నువ్వు తెల్లని రకాలు కూడా దేవుడు నీ కోసం పంపిస్తాడు. ఇది ఎలాగా నేనైతే పని కట్టుకుని ఎప్పుడు కొనుక్కురాను, దేవుడు ఇస్తేనే తింటాను. దేవునికి స్తోత్రం. ఇలా పంపిస్తాడు.
ఒకవేళ కృతజ్ఞత లేకపోయింది అనుకో, మనకి చాలా అలాంటి వాళ్ళు దేవుడికి ఇష్టము కాదు. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రభువా ఇక్కడి నుంచి అయినా నువ్వు చేసిన ఉపకారాల్లో నేను దేనిని మరిచిపోనయ్యా అని మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీవు చేసిన ఉపకారాల్లో అయ్యా దేనిని నేను మరవకూడదు నాయన. ఇదిగో దావీదైతే నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దు అంటున్నాడు. ఇదిగో ధనవంతుడైతే ఏమంటున్నాడంటే, తినుము తాగుము సుఖించుము ఎంజాయ్ చేయి అంటున్నాడు. ఇదిగో ధనవంతుడు ఏమంటున్నాడంటే, ఇదిగో చాలా ఆస్తి ఉంది నీ కోసం అంటున్నాడు. ధనవంతుడు ఈ లోకం కోసం బ్రతుకుతున్నాడు, వాడి కోసమే బతుకుతున్నాడు, తినడం కోసమే బతుకుతున్నాడు, తాగడం కోసమే బతుకుతున్నాడు, సుఖించడం కోసమే బతుకుతున్నాడు. కానీ దావీదు అంటున్నాడు, అయ్యో నేను ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాడిని, ఒకప్పుడు రాళ్లలో అడవుల్లో తిరిగేవాడిని, ఒకప్పుడు నానా బాధలు పడేవాడిని, ఒంటరిగా ఉండేవాడిని. దేవుడు నన్ను హెచ్చించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి పరిచాడు. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవకూడదు అని దావీదు అనుకుంటున్నాడు. అంతేకాకుండా ఇదిగో నాబాలు అనేవాడు ఇదిగో ఒకప్పుడు నన్ను ఎంతగానో మోసం చేశాడు, వాడికి మెల్లే నేను ఉండకూడదు, అలాగుంటే ఒకవేళ నా దేవుడు బాధపడతాడు అని ఈ దావీదు ఆలోచిస్తున్నాడు. ప్రభా నీకు వందనాలయ్యా, ప్రభా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా, అయ్యా నన్ను దర్శించినందుకు నీకు వందనాలు నాయన. అయ్యా ఎల్లప్పుడూ ఇదిగోనైనా నీవు చేసిన ఉపకారాన్ని మరిచిపోని వ్యక్తిగా నన్ను చేయండి అయ్యా. అయ్యా నా జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశావు నాయన. ఈ రోజున నేను ఆరోగ్యంగా ఉన్నానంటే నీ కృపేనయ్యా. అయ్యా నేను ఆయుష్తో ఉన్నానంటే నీ కృపేనయ్యా. అయ్యా ఇదిగో నా కాలు కదుపుతున్నా, చెయ్యి కదుపుతున్నాను ఆయన, ఆహారం తింటున్నా, సమస్తం నీ కృపేనయ్యా. తండ్రి నీకు వందనాలయ్యా, తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగోనైనా నీవు చేసిన ఉపకారాల్లో నేను దేనిని మర్చిపోకూడదయ్యా. ఇదిగో ఒకప్పుడు ఎందరో చిన్న మేలులు కూడా ఈ రోజుని జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేక మంది. నీవెందుకు దేవుడు నీకు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటున్నా? మరణ పడక మీద నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు, దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. అంతేకాకుండా నీ జీవితంలో ఉన్న సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు తొలగించాడు. దేవుడు ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైన మేలులు ఎన్నో చేశాడు. అయ్యా నీవు చేసిన మేలులన్నీ నాయన, నీవు చేసిన ఉపకారాలన్నీ నా ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే కృప నాకు దయచేయను ఆయన అని అడుగుదాం. దేవుని సన్నిధిలో అడుగుదాం, ప్రార్థన చేద్దాం.